ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాము. దేవా, సర్వశక్తి గల మా ప్రభువా, మిక్కిలి దయగల మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు నాయన. మేము ఏమై ఉన్నామో అది కేవలము మీ కృప ఉన్న తండ్రి. మీ బిడ్డలు మీ వాక్యము చదివి ఉన్నారు తండ్రి. మీ దాసురాలు నాయన మరి తన జీవితంలో జరిగినటువంటి ప్రభువా అమోఘమైన కార్యములను తండ్రి, మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉండగా తండ్రి మీరు చూపించినటువంటి గొప్ప కృపను తండ్రి వివరించి ఉన్న తండ్రి. మరి సిస్టర్ నాయన సేరమ్మ నాయన తండ్రి ప్రభువా, తన యొక్క పిలుపును గురించి నాయన కొద్ది నిమిషములు మాతో మాట్లాడి ఉన్నది నాయన. చక్కటి పాట నాయన, చక్కటి స్తుతి ఆరాధనతో నాయన మిమ్మల్ని కొనియాడి ఉన్నాం తండ్రి. ఇప్పుడు ప్రభువా మీ పాద సన్నిధానంలోనికి వచ్చినాము. మీరు నాయన మీ యొక్క జీవమైన వాక్యమును విరిచి మాకందరికీ పంచి ఇవ్వము ప్రభువా. ఆశ కలిగినటువంటి ప్రాణములను తృప్తిపరిచే దేవుడు మీరు నాయన. జీవము కలిగినటువంటి నీటి ఊట మీ యొద్ద ఉన్నది నాయన. మీ యొద్ద జీవము కలిగినటువంటి మాటలు కలవు నాయన ప్రభువా. మా హృదయములను తెప్పరిల్ల చేయం తండ్రి. మీ జీవమైన వాక్యమును మాకు పంపించుమని, మీ దాసుని మరుగుపరచుమని యేసు శక్తిగల నామంలో తండ్రిని వేడుకొంచున్నాం దేవా, ఆమేన్. మరి చాలా సంతోషము చర్చ్ ఫ్యామిలీ. ఈ వారంలో మరి అనేక సంగతులు జరిగినాయి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి కెమెరాలో ఉన్నటువంటి వాళ్ళు మరి వీరంతా హడావుడి చూస్తే మీకు అనిపిస్తుంది ఏంది మరి జరుగుతుంది ఏంది అని. మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. కొన్ని వందల మంది మన యొక్క ఈ జూమ్ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నారు. మరి నేను జూమ్ యొక్క ప్రేక్షకులకు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాము. మీరు ప్రతి వారం కూడా మీరు వచ్చి మరి మాకు మీ యొక్క ఆలోచనలను, మీ ప్రశంసలను మాకు అందిస్తున్నారు, మమ్మలను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మీకు అందరికీ కూడా మా యొక్క సంఘం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. కొద్దిగా నేను పనిచేయటం ద్వారా మరి మీ యొక్క మెసేజెస్కి అన్నిటికి కూడా నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. దయచేసి నన్ను మన్నించండి. కానీ ఖచ్చితంగా సమయం దొరికినప్పుడల్లా కూడా నేను మీ యొక్క మరి మీ ఆలోచనలకు అన్నిటికీ కూడా నేను జవాబును నేను ప్రభు చిత్తంలో నేను అందిస్తాను. మరి మా యొక్క సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోనండి మీ ప్రార్థనలో. మరి దేవుని యొక్క పరిచర్యలో మేమందరం కూడా కొనసాగుతున్నాం. మరి మీ ప్రార్థనలు మాకెంతో అవసరమై ఉన్నవి. మరి ప్రియమైనటువంటి వాళ్ళారా, గత వారంలో మరి జరిగినటువంటి ఆ యొక్క ప్రతిష్ట ఆర్డినేషన్ యొక్క కార్యక్రమము చాలామంది వీక్షించినారు. మరి ఎంతోమంది కూడా అడిగినారు, ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది, ఏ ప్రదేశంలో జరుగుతుంది, వారి యొక్క ఒక ప్రశ్న. అంటే మరి రోషన్ బాబు దానికి జవాబు ఇచ్చినాడు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలేదన్నట్టు. ఒక పాస్టర్ రాస్తున్నాడు అన్నట్టు. ఇది జనరల్గా ఈ మధ్యకాలంలో జరుగుతలేదు కదా అంటే నాకు అర్థం కాలేదు ఎందుకు ఆయన మాట మాట్లాడుతున్నాడు. తర్వాత ఒక మెసేజ్ వచ్చింది అన్నట్టు సిస్టర్ ద్వారా, సిర్సిల్లా నుంచి సమ్ బ్రదర్ హీ సెంట్ ఎ మెసేజ్. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ పాస్టర్లంతా కూడా పాస్టర్ల వెనుక వచ్చేటటువంటి వాళ్ళు ఈయన మధ్య కాలంలో ఇప్పుడు అంబానీ ఉన్నది, ఒక బిజినెస్ పెట్టుకున్నాడు. అంబానీ తర్వాత ఎవరు వస్తారమ్మా? ఎవరైనా స్ట్రీట్లో ఉన్నటువంటి బొంబాయిలో ఉన్నటువంటి ఒక స్ట్రీట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా వస్తారా? లేదు. అంబానీ తర్వాత అంబానీ కుమారుడు వస్తాడు, తర్వాత అంబానీ కుమారుని తర్వాత కుమారుడు వస్తాడు. ఇట్లా దేవుని యొక్క సంఘాలు కూడా ఆ విధంగా తయారైపోయినాయి. వారు ముసలితనంకు రాగానే వాళ్ళ కుమారులను తయారు చేస్తున్నారు. మరి వారికి కాలింగ్ ఉన్నదా, పిలుపు ఉన్నదా, వారికి ప్రత్యక్షత ఉన్నదా, దేవుని యొక్క విచారణ ఉన్నదా, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం వారిపై ఉన్నదా అనేది విస్మరిస్తున్నారు.
ఈ యొక్క మినిస్ట్రీస్ అంతా కూడా ఒక రాజ్యం స్థాపించేటటువంటి పరిస్థితులలో వెళ్ళిపోయినాయి. ఇండియాలో చాలా పుష్కలంగా పెరిగిపోయినాయట. నేను దాని గురించి నేను ఆలోచన చేయలేదు, కానీ వారు చెప్తా ఉన్నారు అన్నట్టు. మరి మన యొక్క యునైటెడ్ ఇవాంజలికల్ చర్చికి ఆ దుర్గతి లేదు. మనం ఆ విషయంలో ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయలేదు. అది మనకు ఎంతో దూరం. అది ఈ యునైటెడ్ ఇవాంజలికల్ చర్చ్ యొక్క ఉద్దేశం ఒకటే, యవనస్తులను దేవుని కొరకు ఒక బహుబల శూరులుగా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిని వారు జరిగించేలాగున ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ యొక్క ప్రయాసము, ప్రార్థన, ఆయన యొక్క అభిరుచి. ఇక ఏమాత్రం కూడా నాకు ఏ విషయంలో కూడా నాకు లేదు, నాకు ఆలోచన కూడా లేదు. అది యవనస్తులనందరినీ కూడా దేని కొరకు తయారు చేస్తున్నానంటే, దేంట్లో ఒక దాంట్లో వాళ్ళు ఒక స్టెప్ ఇన్ కావాలా. ఒక స్టెప్ ఇన్ తర్వాత ప్రాసెస్ మొదలవుతుంది. దేవుడు వారికి ఇచ్చినటువంటి వరాలను బట్టి, వారికి ఇచ్చినటువంటి కృపను బట్టి, వారికి ఇచ్చినటువంటి అభిషేకం బట్టి ప్రభువు నడిపిస్తుంటాడు. పాస్టర్, he will never make a decision based upon your worldly qualifications, worldly skills, worldly talents. ఇది మీరు ఖచ్చితంగా మీ హృదయంలో రాసి పెట్టుకోండి. మీ పాస్టర్ ఇవి చూడడు, నేను ఎప్పుడు కూడా చూడాలి. నెవర్ ఎవర్. దేవుని యొక్క అభిషేకం. ఐ ఆల్వేస్ సర్చ్ ఫర్ దిస్ వన్. అభిషేకం ఉన్నదా, నేను ఆ బిడ్డను ఖచ్చితంగా నేను ప్రభు సేవలో వాళ్ళను బలంగా వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తుంటా. అభిషేకం ఎట్లా వస్తుంది అంటే, మీకు థర్స్ట్ అనేది ఉంటే, ఆ యొక్క దాహం, ఆ యొక్క అభిరుచి, ఆ తీవ్రమైనటువంటి ఆ యొక్క వేద ప్రభు కొరకు ప్రయత్నం చేయాల, ప్రభు కొరకు పాటుపడాల, అవన్నీ మనకున్నట్లయితే ప్రభు ఖచ్చితంగా తన అభిషేకం ఇస్తాడు. అక్కడికి వచ్చిర్రు యెరూషలేము దగ్గరికి, ప్రభు యొక్క ఆ యొక్క దర్శనమును పొందుకునేందుకు వివిధ ప్రాంతముల నుంచి అందరూ కూడా యూదులు వచ్చిర్రు, యెరూషలేములోకి వచ్చినారు. అక్కడ ఉన్నటువంటి ఆచార కార్యక్రమాన్ని చేసుకొని తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటే యేసు ప్రభుల వారు లేచి మాట్లాడుతున్నారు. దాహం కలిగినటువంటి వాళ్ళారా, నా యొద్దకు రండి, నేను మీకు జీవం కలిగినటువంటి ఆ యొక్క వాటర్, లివింగ్ వాటర్ను నేను ఇస్తానని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, సేవ కొరకు మీరు వచ్చినట్లయితే, దేవుని యొక్క పనిలో మీరు పాల్గొనాలని మీరు ప్రయత్నం చేస్తే, నేను ఒక మాట చెప్తున్నా, మీకున్నంత ఆపోజిషన్ ఎవరికి ఉండదు. ఇది ఖచ్చితం. మీరు అనుకుంటుండొచ్చు, నాకు ఆపోజిషన్ ఎక్కడి నుంచో, ఆర్ఎస్ఎస్ నుంచో, బీజేపీ నుంచో, లేకుంటే సమ్ పీపుల్ దగ్గర నుంచి లేదు. నీ ఇంట్లో ఉన్నటువంటి వారే నిన్ను ఆపోజిషన్ చేస్తారు. నీ ఓన్ క్రిస్టియన్ పీపుల్, దే విల్ అపోజ్ యూ, దే విల్ మేక్ యూ టు బీ అవుట్ ఫ్రమ్ దిస్ బిజినెస్. దేవుని యొక్క కార్యక్రమంలో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోవాలంతే. ఇట్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, ఐఎమ్ టెలింగ్. ఇది ఒక పుల్పిట్ నుంచి నేను నిజమే మాట్లాడతాను, కానీ ఎప్పుడు నేను తప్పు మాట్లాడాను. నేను నా జీవితంలో నేను ప్రయత్నం చేసినాను. ఈ దేశంలోనే నేను చెప్తున్నాను, no one has encouraged me. When I encouraged people, they felt threat. వారి యొక్క పుల్పిట్కు థ్రెట్ అనిపించింది వాళ్ళకు. Is there nothing to do with me? I am only inviting the people, asking them to come, calling them to come to the meeting. Nothing else, nothing to do with the pulpit. Still, people felt that I am a threat. కొందరైతే మనకు ఇచ్చినటువంటి వాక్యము, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మర్మములు, దేవుడిచ్చినటువంటి అనాయింటింగ్, దేవుడిచ్చినటువంటి నడిపింపు, దేవుడిచ్చినటువంటి వాక్చాతుర్యమే కావచ్చు, దేవుడిచ్చినటువంటి అభిషేకమే కావచ్చు, దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుతున్నాం. అది కొందరికి పాపం
భయం కలిగింది అలా. నో ఇఫ్ దిస్ మ్యాన్ ఈయన ఉంటే అబో నీకు ఇక్కడ మినిస్ట్రీ గుంజుకొని వెళ్ళిపోతాడు, ఈయన ఇంకొక దుకాణం పెట్టుకుంటాడు. దట్స్ వాట్ దే సెడ్. నేను ఇదంతా కూడా జూమ్లో వెళ్తుంది, కొన్ని వందల మంది చూస్తున్నారు. దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ వన్. ఐఎమ్ టెలింగ్ యూ. ఈ విధంగా మనకున్నటువంటి నేను అమాంతంగా నేను రాలేదు. ఇప్పుడు మీకు ఒక ప్రాఫెటిక్ వర్డ్ నేను చెప్తున్నా. దేవుడు నాకు అక్కడ కూర్చున్నప్పుడు హి హస్ గివెన్ మీ ద ప్రాఫెటిక్ వర్డ్. యు విల్ సీ ఇన్ 10 years టైం ఏ సీట్ కూడా ఇక్కడ వేకెంట్ ఉండదు. ఇట్ వోంట్. Children will come here. God has started already his work. He will surely continue. He will bless this ministry because we don't have any selfish things in our hearts. Nothing. నేను రాసుకున్నటువంటి మాట నేను చెప్తున్నా. ఈజ్ వే బ్యాక్ ఇన్ నా యొక్క ఘోషలో, నా హృదయ వేదనలో, ఇన్ ద మంత్ ఆఫ్ 13th day, November 11th, 2016లో నేను ఒక మాట రాసుకున్నాను. ఇందులో రాసుకున్నాను, బైబిల్లో మీకు కనిపిస్తుండొచ్చు కదా ఇక్కడ. ఇట్స్ ఆల్రెడీ ఇట్ ఈస్ కమింగ్ అప్ తెలుగు. నేను రాసుకున్నాను. నేను ఎంత వెదలో పోతుంటే స్పోక్ ఆన్ 14/4/2013 when I am struggling to understand my calling and Lord's work. సిస్టర్ పాపం దేవుని సేవకు సమర్పించుకున్నాడు. దాన్ని మనము లాస్ట్ వీక్ వి హ్యావ్ డన్ ఆర్డినేషన్. ఘనంగా జరిగింది, ఒక పద్ధతి ప్రకారం జరిగింది. ఎందుకంటే ఇది ఆషామాష సంగతి కాదు. రాగానే అందరం కలిసి ఒకటి ఆమె సంగతి విచారణ తెలియకుండా మనము చేతులు ఎవరు కూడా వేయద్దు, ఏ మినిస్టర్ కూడా వేయద్దు. మీరు ఏమాత్రం కూడా తెలియకుండా ఒకరి మీద చేతి వేయద్దు అన్నట్టు. అది ఆ మినిస్టర్స్కి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చే వరకు కూడా ఐ స్పోక్. నేను తప్ప వేరే ఉన్నటువంటి మాటలు తప్ప నేను వేరేటి యూజ్ చేయొద్దు అక్కడ. దెన్ వీ గాట్ ద రిజల్ట్. దెన్ ఎవ్రీవన్ కేమ్. మనం చేతులుంచినాం, ప్రార్థించినాం, అభిషేకించినాం, మినిస్ట్రీకి రిలీజ్ చేసేసినాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం చెప్తున్నది ఇక్కడ, కోతెంతో విస్తారం ఉన్నది. మన లూకా సువార్త 10వ అధ్యాయం తెలుగులో చదువుండామా, ఎందుకంటే వాళ్ళు అక్కడ తెలుగులో ఉన్నారు కాబట్టి వారికి కొద్దిగా అర్థమయ్యే విధంగా 10వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. ఆమా, కోత విస్తారంగా ఉంది, కోతంత విస్తారంగా ఉన్నది. ఒక మాట మిమ్మల్ని అడుగుతా, కోతంత విస్తారంగా ఉన్నది పాప, కోశాందుకు సిద్ధంగా ఉంది, పనియోలు లేరు. ఇప్పుడు ఏమైతే చెప్పండి, ఒక మాట చెప్పు, ఏమైతే పాడైపోతుంది. ఇప్పుడు మనుషులు ఆ నరకం గుండా వెళ్ళిపోతున్నారంటే కారణం ఎవరు? కోత విస్తారం ఉన్నది, కానీ ఆ విస్తారం ఉన్నటువంటి కోతకు ఎవరు లేరట? పనివారు లేరు. క్రిస్టియన్ ఈ యొక్క యాక్టివిటీస్లలో అన్ఎంప్లాయ్మెంట్ లేదు. మీకు ప్రతి దుకాణాలలో అన్ఎంప్లాయ్మెంట్ బోర్డు పెడతారు, కానీ క్రిస్టియన్ యాక్టివిటీస్లలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. దేవుని యొక్క సముఖంలో, దేవుని యొద్ద మీరు విచారణ చేయండి, ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. కోతంత విస్తారం ఉన్నది, పనివారు ఎమ్ముతున్నారు కొద్దిమంది, ఫ్యూ. పనివారి కొరకు ప్రార్థన చేయండి, ప్రభు పంపించాల. ఇప్పుడు ఎవరు కావాలమ్మా? ఇప్పుడు మనకు ఇంకా కోతకు విస్తారం ఉన్నది, పనివారు తక్కువ ఉన్నారు. ఒకరు వచ్చిర్రు, ఇప్పుడు నేను దేవుని సేవకని నడుము కట్టుకొని వచ్చిర్రు. మరి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు, దేవుని వాక్యం చెప్తారు, సత్యవాక్యం చెప్తారు, జీవవాక్యం చెప్తారు. ఒకరు కన్ను తెరిచిందంటే
నరకంకు పోయేవాడు పరలోకంకు వస్తాడు. అది దేవుడు మెచ్చినటువంటి సర్వీస్. అది దేవుడు ఆశీర్వదించేటటువంటి సర్వీస్. అది నేనెన్నో మార్లు నా యొక్క జీవితంలో ఈ యొక్క పుల్పిట్ను, ఈ బైబిల్ సంగతులు, ఈ ప్రీచింగు, ఈ టీచింగు విడిచిపెట్టుకోవాలని 190 సార్లు అనుకున్నాడు వచ్చాను. ఏదన్నా ఉంటే మార్గం తప్పిపోదాం, అందులోకి వెళ్ళి ఏదైనా మార్గం ఉంటే లెక్కలు పారిపోదాము. ఇవి అన్నీ మనకెందుకు? ఐఎమ్ ద లాస్ట్ పర్సన్ టు కమ్ ఆన్ టు ద పుల్పిట్. ఐఎమ్ టెలింగ్ యూ. నేను ఆడ కూర్చొని వింతందుకు నాకు ఎంతో హ్యాపీ. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు కాదు బాబు, నేను అది నిర్ణయించే. నేను ఎన్నో మార్లు వెళ్ళిపోయినాను. ఇక్కడ రాసుకున్నాను, నేను నాది ఒక దాంట్లో రాసుకున్నా. అదే వాక్యంలో చదువుండమ్మ 9వ అధ్యాయం చివరి వచనం. ఇక్కడ రాసుకున్న దానికి ఆన్సర్ అది. ఇక్కడ నేను నా పెన్తో రాసుకున్నా కదా, పెన్కొని రాసిన దాన్ని ఇక్కడ పక్కకు ఏ అని రాసుకున్నా. అక్కడ మీద ఏ అంటే ఏమిటిదో అక్కడ రాయబడ్డది. ఏమని రాయబడ్డదమ్మా? లాస్ట్ వచనం చదవండి. నాగడి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూస్తూ పాత్రుడు కాదు. యూఆర్ నాట్ గోయింగ్ టు బి ఎలిజిబుల్ జోనా. నువ్వు ఒకసారి చేతి పెట్టిన తర్వాత ఇప్పుడు వెనుక చూస్తా అంటున్నావు. యూఆర్ నాట్ గోయింగ్ టు బి ఎలిజిబుల్. సిస్టర్స్ ఏరా అమ్మ, యూ ఆల్రెడీ నువ్వు చేతి పెట్టేసినావు అమ్మ. ఇప్పుడు యూ కాంట్ గో బ్యాక్ నౌ. యూ కాంట్ గో బ్యాక్ నౌ. ఎట్లా వస్తాయంటే బ్యాక్ పోయితాందుకే వస్తాయి సిచ్యువేషన్స్ అన్నీ కూడా. బ్యాక్ పోయితాందుకే వస్తాయి. మనుషులతో ట్రబుల్స్ వస్తాయి, సంఘంతో ట్రబుల్ వస్తుంటాయి. నేను ఒక మాట చెప్పాలి, నామ సేవకులమైనటువంటి ఏదాన్ని, ఇప్పుడు దిలీప్ బాబే కానీ, డానీ బాబే కానీ, ఇప్పుడు బుజ్జి బాబే కానీ, ఇప్పుడు పాప కానీ, రేచల్ పాపే కానీ, వీళ్ళంతా కూడా ఇప్పుడు సేవకుల దాంట్లోకి వస్తున్నారు కదా. ఒక్కటి మీరు ఫండమెంటల్ మీ హృదయంలో గట్టిగా పెట్టుకోండి. నేను నిన్న ఆర్డినేషన్లో నేను మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళంతా ఉన్నారు కాబట్టి మనం మాట్లాడలేము ఇవన్నీ. ఆర్డినేషన్లో ఒక్కటి మాత్రం మీరు గమనించుకోండి. పెద్దరికం కోరుకున్న వాళ్ళు ఒక్కటి మాత్రం గమనించుకోండి. ఇది మీ హృదయంలో ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో మీరు చేసేటటువంటి డిసిషన్లో విజ్డమ్ అనేది, దేవుని యొక్క విజ్డమ్ అనేది ఉంటుంది. ఏముంటుందంటే, సేవకుడైనటువంటి వ్యక్తికి ఆకాశమంతా ఓర్పు ఉండాలి. ఆకాశమంతా ఓర్పు ఉండాలి. పలానోళ్ళు రాలేదు, పలానోళ్ళు దంద మాట్లాడద్దు. నువ్వు సేవకునివి ఓర్పు. పలానైనా నిన్ను ఒక మాట అన్నాడు, దన్మని నువ్వు సేవకునికి నోటు తెరిచి మాట్లాడద్దు. వాళ్ళెవరమ్మా వచ్చిర్రు మొన్న కానీ, ఏంటి కూర్చోమని అక్కడ కూర్చోమని, ఏంటి ప్రతిదానికి ఇస్తారా? గాడ్, యూ విల్ నాట్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ ద మినిస్ట్రీ. నెవర్ ఎవర్. చిన్నపిల్లలను మనం ఎత్తుకుంటే ఏం చేస్తుంటారు? వాడు భుజం మీద దంతాడు, మూతి మీద దంతాడు, ఛాతి మీద దంతాడు. పిల్లలు అంతే, సంఘంలో ఉన్న పిల్లలు అంతే. వాళ్ళు దంతేనే ఉంటారు. దాన్ని పట్టుకొని మనము అరే వీడు దన్నిండి కదా, అది దన్నిండి కదా అన్నో. ఆకాశం అంతా ఓర్పు ఉండాలి. అప్పుడే ఈ సేవకు రావాలి మనం. సముద్రం అంతా ప్రేమ ఉండాలి. జ్ఞాపకం ఉంచుకోండి, ప్రేమ. వాళ్ళు ఏం చేసినా ప్రేమించాలి మనం. తెలుసుకుంటారు పిల్లలు, వాళ్ళు తెలియదు, వాళ్ళకు చిన్నపిల్లలు వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఈ 2 గుణాలు ఫండమెంటల్. నేను నా హృదయం ఎప్పుడు రాసుకుంటా. నాకు కూడా వస్తే తక్కువ రాగానే ఇది స్కేల్లో పెట్టేస్తా. ఎన్నో విషయాలలో వస్తుంటాయి పిల్లల దగ్గర నుంచి. వాళ్ళకు ఉన్నటువంటి ట్రబుల్స్ అన్నీ కూడా మినిస్టర్కి వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆకాశం అంతా ఏముండాలా? ఓర్పు ఉండాలి. సముద్రం అంతా ప్రేమ ఉండాలి. ఇవి 2 పెట్టుకోండి మీరు. యూ విల్ నెవర్ గోయింగ్ టు మిస్ అవుట్, ఫెయిల్ ఇన్ ద మినిస్ట్రీ. నేను ఇంకోటి కూడా గమనించిన, నేను ఇన్ని సంవత్సరాలలో ఏ పాస్టర్ను లైక్ చేస్తాడు తెలుసా అమ్మ? ఎక్కువ మటుకు గంభీరంగా వాక్యం తీసి మర్మాలు తీసేటటువంటి పాస్టర్ను కాదు, అద్భుతాలు చేసేటటువంటి పాస్టర్ను కాదు, మిరకల్ చేస్తున్నటువంటి పాస్టర్ను కాదు. ఏ పాస్టర్ను లైక్ చేస్తారంటే ఆకాశమంతా ఓపిక, సముద్రం అంతా ప్రేమను చూపించేటువంటి పాస్టర్ను ఆ యొక్క బిడ్డలు విడవరు.
ఈయన మా తండ్రి, వీ విల్ నాట్ లీవ్ హిమ్. ఆయన ఏం చెప్తాడు, ఏం చెప్పకుండా ఏం చెప్పినా ఇవి రెండు క్వాలిటీస్ ఉన్నాయంటే యు ఆర్ ఫిట్ ఫర్ ద మినిస్ట్రీ, యు ఆర్ ఫిట్ ఫర్ ద మినిస్ట్రీ. ఈ రెండు గుణాలు కలిగినటువంటి వాళ్ళే అత్యధికమైనటువంటి సంఘాలు కట్టిరు, అత్యధికమైనటువంటి మనుషులు కలిగినటువంటి సంఘాలు అవి. గమనించుకోండి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క పిలుపులో ఈ రెండు మాటలు అది మెసేజ్ ఎటో పోయింది. ఇప్పుడు నేను వచ్చింది ఒక దిక్కు వచ్చిన, నేను ఎక్కువసేపు కూడా తీసుకోలేను, ఎందుకంటే కొన్ని నిమిషాలు మీతో చెప్పి ముగిస్తాను. మినిస్ట్రీకి కావాల్సిందమ్మా పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం. అభిషేకం లేనిది మనం క్రైస్తవ జీవితంలో జయ జీవితం జీవించలేము. క్రైస్తవులమైన మనం, కానీ వీ నీడ్ ద పవర్. దేవుని యొక్క అభిషేకం అనేది కావాలి, ప్రభు యొక్క అభిషేకం అనేది మన మీదికి రావాలి. అభిషేకం లేని మనం మినిస్ట్రీ మనం చేయలేము. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, ఈ యొక్క హోలీ స్పిరిట్ అనేది మీది నుంచి వస్తుంది. లోకం నుంచి కూడా ఒక స్పిరిట్ ఉన్నది, లోకం ఇచ్చే శాటాన్ కూడా ఒక స్పిరిట్ ఇస్తాడు. మీరు తాగిన వాళ్ళని చూసిర్రు ఎప్పుడన్నా? ఒక 2-3 బాటలు తాగగానే అంతకుముందు చాలా కాముష్ కూర్చుంటాడు ఆ బ్రదర్, నోట్లకెళ్ళే మాటలు రావు, కొట్టినా రావు ఒక మాట. 2 గ్లాసులు తాగగానే కథం ఇక డిఫరెంట్గా స్టార్ట్ చేస్తాడు, ఇక మాట్లాడు మొదలు పెడతాడు. అరే అన్న నువ్వు తాగుతున్నావు అంటే, నువ్వు తాగుతున్నావు రా, నేను ఎక్కడ తాగుతున్నా అంటున్నాడు. అరే నేను కాదు తాగుతున్నావు, నువ్వు తాగుతున్నావు అంటే, లేదు నువ్వు తాగుతున్నావు రా, అట్లా మాట్లాడతావు ఎందుకు నాతో అంటాడు. అంటే ఏం స్పిరిట్ అది? సమ్ డిఫరెంట్ స్పిరిట్ విల్ కమ్. ఆ స్పిరిట్ వచ్చేసిందంటే ఆ మనిషి వేరే దిక్కుకు వెళ్ళిపోతాడు అన్నట్టు. ఇది హోలీ స్పిరిట్ కాదు. మీరు అనుకున్నారు తాగినోనికి హోలీ స్పిరిట్ ఉండదు, అటు చాలా సత్యంలో చెప్తున్నారని మీరు భ్రమపడి మీరు హోలీ స్పిరిట్ అనుకున్నారు. ఒక బావబామర్దులు ఇద్దరు బాగా తాగేసిర్రమ్మ, ఒక్కోళ్ళ మీద ఒకళ్ళు చేతేసుకున్నారు, నడుచుకుంటూ ఇంటికి వచ్చిర్రు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత పాపం ఇంకా బాగా తాగేసిర్రు. ఇక బాబాను బస్ స్టాండ్కి ఇష్ట పెడదామని బామర్ది తీసుకొని పోయిండు పట్టుకొని. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఇక వాళ్ళు చదువుతున్నారు వీళ్ళు చదువుతున్నారు, ఇద్దరు మెల్లగా పోయారు, బస్ స్టాండ్ దాకా పోయారు. బస్ స్టాండ్లో బాబాని ఇష్టపెట్టి బామర్ది అంటున్నాడు, బావా నేను పోతా ఇంటికి అంటే, పో బామర్ది పో అని కొద్దిసేపు అయిన తర్వాత బామర్దితో అంటాడట, బామర్ది నువ్వు ఎట్లా పోతావు ఒక్కనివి, నువ్వు అన్ని కుక్కలు ఉన్నాయి రోడ్డు మీద, అన్ని మోర్లు ఉన్నాయి, నువ్వు ఏమన్నా పడిపోతావు బామర్ది, నేను వస్తా నీతోని అనేసి మళ్ళా బామ్మర్ది మీద చేసిండు. మళ్ళా ఇంటి దాకా తీసుకొచ్చిండు బామ్మర్ది ఇంటి దాకా. బామ్మర్దిని ఇడిసబెట్టి బావ అంటాడట, నేను పోతా, నాకు బస్కు టైం అయింది, నేను పోతా అని మళ్ళా బావ మొదలయ్యాడు. ఈ బామ్మర్ది అంటాడట, బావా నువ్వు ఒక్కని ఎట్లా పోతావు, నువ్వు ఆడ నీ రోడ్లు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి బావా, నేను కూడా నీతో వస్తా అని మళ్ళా మొదలు పెట్టిండట. మళ్ళా బావని తీసుకుపోయి బస్ స్టాండ్ ఇడ్సబెట్టిండట. బస్ స్టాండ్ ఇడ్సబెట్టి బావమార్ది అంటాడట, బావా నేను పోతున్నా అంటాడు. మళ్ళా బావ అంటాడట, ఒక్కొని ఎట్లా పోతావురా నువ్వు, అలా మోర్లు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి కరుస్తాయి నీకు, నేను కూడా వస్తా అని మళ్ళా బావమార్ది బావని పట్టుకొని వస్తున్నా. వీళ్ళు రాత్రి అంతా అటు పోతారట ఇటు వస్తారట, ఇటు పోతారు. వీళ్ళకి ఏం స్పిరిట్ ఉందో చెప్పు, అటు పోతారు ఇటు పోతారు ఇటు పోతారు, బస్సు పోయింది అని పోయినాయి, వాళ్ళింటి దాకా మళ్ళీ పోతారు. ఇద్దరు తిరిగి 4:30కు 5 గంటలకు పండుకున్నారట. పొద్దున్న లేచలేకే ఆ పందులు ఉన్నాయి కదా వచ్చి వీళ్ళని నాకు తావున్నాయట. ఏంది రా వీళ్ళు ఎక్కడ పండుకున్నారంటే, పోయి ఇద్దరు బావబామర్దులు పోయి ఆ చెత్త బుట్ట మీద పండుకున్నారు. ఊర్లో చెత్త ఉంటుంది కదా దాని మీద పండు. ఇక ఇప్పుడు చెప్పండి, ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిన స్పిరిట్ ఇది? అమ్మా ఏం స్పిరిట్ ఇది? ఇది స్పిరిట్ అంటారా? చెప్పండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది ఏంటంటే మనుషులను భ్రమ పెట్టేటటువంటి సాతాను యొక్క స్పిరిట్స్ ఇవి. ఈ స్పిరిట్స్ను మనుషులను ఎట్లా అంటే వాళ్ళను ఒక లెవెల్గా తీసుకుపోతుంటాయి అన్నట్టు. నేను నా జీవితంలో నేను చూసిన ఈవిల్ స్పిరిట్స్, హోలీ స్పిరిట్ ఏమో దేవుని దగ్గర నుంచి మనం పొందుకునేది. ఈవిల్ స్పిరిట్ అనేది మనం ఖచ్చితంగా మన కళ్ళతో మనం చూడగలుగుతాం. మనిషిలో ఆ చూపు అనేది కరెక్ట్గా ఉండదు. ఆ మనిషి యొక్క జీవితం చూడంగానే తెలిసిపోతుంటుంది. కొన్ని జాలాలో ఈవిల్ స్పిరిట్ దగ్గర మీరు పోతా ఉంటే యూ విల్ గెట్ దుర్వాసన, యూ విల్ ఫీల్ దట్.
ఎందుకంటే ఈ జీవితంలో ఏమిటిదంటే మేజర్గా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వీ నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో వచ్చి మనలో ఉంటాడో అప్పుడు మనము ధైర్యంగా దేవుని సేవ చేయగలుగుతాం. దేవుని సేవ చేయాలంటే ధైర్యం కావాలి. దేవుని సేవ చేయాలంటే దేవుని యొక్క పవర్ అనేది కావాలి, అనాయింటింగ్ అనేది కావాలి. దేవుని సేవ చేయాలంటే నీకు దేవుని యొక్క కృపావరాలు రావాలి. దేవుని సేవ చేయాలంటే దేవుని యొక్క శక్తి అనేది మన మీదికి రావాలా. అదర్వైజ్ మనం దేవుని సేవ మనం చేయలేము. వీఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. అందుకొరకే అంటున్నాడు ప్రభు, యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ యూ బిన్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఈ హోలీ స్పిరిట్ గాడ్ అనేది మనకు లేకపోతే, పరిశుద్ధాత్మ యొక్క మనకు నడిపింపు అనేది లేకపోతే మనం ముందుకు పోలేము. మనకు చదవబడినటువంటి వాక్యంలో ఏముంటుంది? ఈరోజు వాక్యం ఏం చెప్పిందట? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. మనము పరిశుద్ధాత్మ యొక్క 1 కొరింథీయులు 3:16 చక్కటి మాట చదువుండమ్మ తెలుగులో. 1:16 1 కొరింథీయులు 3:16. మీరు ఎరగరా? ఇస్ అ క్వశ్చన్ మార్క్. దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్నదని మీరు ఎరగరా? క్వశ్చన్ మార్క్. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది ఎందుకు క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు? దేవుని యొక్క ఆత్మ మనలో రావాలంటే ఏంటిదట? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఇంకా ఈర్ష్య, ద్వేషము, కసి, కుతంత్రములు, పన్నాగాలు, ప్లాన్స్, స్కీమ్స్, ఎన్నో విధాలుగానటువంటి మన హృదయంలో పెట్టుకుంటే, మన హృదయము, మీరు చెప్పండి ఒక మాట, ఈజ్ ద హోలీ స్పిరిట్ ఉండదగినటువంటి స్థానమా? ఎక్కడికి వెళ్ళి వస్తుంది చెప్పండి నాకు? ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఒకరి మీద ద్వేషం పెంచుకున్నామా? ఒకరి మీద కక్ష పెంచుకున్నామా? ఒకరి విషయంలో మనకు మంచి ఉద్దేశం లేదనుకో, ఒకరి విషయంలో మనకు కషి ద్వేషం ఉన్నదనుకోండి, హౌ కెన్ ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ లివ్? చెప్పండి ఒక మాట. హీ కాంట్, హీ విల్ నెవర్ గోయింగ్ టు కమ్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ క్లీన్ అప్ దట్ స్టఫ్, టేక్ ఇట్ ఆఫ్ దోస్ స్టఫ్. ఉన్నటువంటి అదంతా కూడా తీసేసేయాలి. ఎందుకు తీసేయమంటాడు? హోలీ స్పిరిట్ గాడే మనిషిని కన్విక్ట్ చేస్తుంటాడు. నా జీవితంలో జరిగింది నేను చెప్తున్నాను. వే బ్యాక్ ఇన్ 1991లో పరిశుద్ధాత్మ కొరకు నేను వెయిటింగ్ చేస్తున్నా జీపీఆర్ క్యాంపస్లో. రాత్రి 1 దాటిపోయింది. పాస్టర్, నేను ఇంకా కొన్ని ఫ్యామిలీస్ ప్రార్థన చేస్తున్నాం మోకరించి. I know very well when I've been filled with the power of the Holy Spirit God. నేను ఎందుకు చెప్తున్నానంటే, రాత్రంతా మేము కూర్చున్నప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? వెయిటింగ్ చేస్తున్నా. ఎందుకు వెయిటింగ్ చేస్తున్నా అంటే, హోలీ స్పిరిట్ గాడ్ మీద నుంచి రావాలని కాదు. హోలీ స్పిరిట్ గాడ్ ఆల్రెడీ హియర్. పెంతెకోస్తు దినంలో వచ్చిండంటే ఆయన ఇంకా మళ్ళీ వాపస్ పోలేదు. ఇక ఎందుకు వాపస్ పోలేదు? ఇక్కడ పనులన్నీ కంప్లీట్ చేసేదాకా ఆయన బోర్డు, సెకండ్ కమింగ్కి ఆయన. అప్పటి వరకు మనుషులలో ఈ యొక్క కన్విక్షన్ కార్యం జరిగేంత వరకు, మనుషులలో ఆ మార్పు అనేది వచ్చే వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ప్రపంచంలో ఆయన కార్యక్రమం జరిగిస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్క హృదయంలో ఆ కార్యక్రమం జరిగిస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ కూర్చున్నాము, మన హృదయంలోతో కూడా మాట్లాడుతున్నాడు, కన్విక్ట్ చేస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఈ విషయంలో నువ్వు ఇంకా మార్పు చెందలేదు, నువ్వు మార్పు చెందాలి కదా. ఈ విషయంలో ఇంకా పొరపాటు జీవితం జీవిస్తున్నావు నా కుమారుడా, అది ఏమాత్రం తగదు, నువ్వు విడిచిపెట్టాలా, ఒప్పింపజేస్తావు. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడే ఓ చీపురు పట్టుకొని మన హృదయంలో ఊడ్చుడు మొదలు పెడతాడు. మనం రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం. వద్దు ప్రభువా అక్కడ ఊడవకు, వద్దు ప్రభువా అక్కడ విడిచిపెట్టు, వద్దు ప్రభువా అక్కడ మాట్లాడకు నువ్వు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నేను నీ హృదయంలో నివసించాలంటే, నీ సంపూర్ణంగా నేను నా స్థానంలో ఉండాలంటే ఇవన్నీ వెళ్ళిపోవాల్సిందే నా కుమారుడా.
ఇది పరిశుద్ధాత్మ యొక్క నియమం, ఇది నియమం. ఇది సరెండర్. వెయిటింగ్ చేసినా కొద్ది ప్రభువు చెప్తున్నాడు, యు హావ్ డన్ దిస్ థింగ్, యు హావ్ డన్ దిస్ థింగ్. ఒకటి మీకు చెప్పాలా నేను, మై గుడ్నెస్, దెర్ ఆర్ 3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి, చేసినటువంటి పాపములన్నిటినీ కూడా సాతానుడు మనం బ్రతికి ఉన్నన్ని రోజులు కూడా జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. ఆయన డ్యూటీ అది. ఈజ్ ద అక్యూజర్ ఆఫ్ ద బ్రదర్ అన్నట. దివారాత్రాలు ఎప్పుడో 10 years టైంలో చేసింది, ఎప్పుడో 20 years టైంలో చెప్పింది, ఎప్పుడో బాలులుగా ఉన్నప్పుడు చేసినటువంటి సంగతి, కోతి పనో ఏ పనో చేసినాం, ఆ పని జ్ఞాపకం చేస్తుంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బైబుల్ చదువుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఇటువంటి పాడు పనులు చేసినావు, నువ్వెట్లా బైబుల్ పట్టుకుంటావు అని ఎవరు మాట్లాడుతుంటాడు? సైతాన్ మాట్లాడుతాడు. రెండో వ్యక్తి మాట్లాడుతాడు, నువ్వు మాట్లాడుతావు. నువ్వు కూడా జ్ఞాపకం చేసుకుంటావు, నేను కూడా జ్ఞాపకం ఉంచుకుంటా. అందుకొరకు ఆయన మాట్లాడుతూ ఉంటే మనం తప్పనం. ఎందుకు? యు నో ఇట్. ఎంతమంది అయ్యాను పాప? ఎంతమంది ఇప్పటిదాకా? 2 రామా. మూడో వ్యక్తిని తీసుకొస్తా. మూడో వ్యక్తి అసలు నువ్వు చేసిందే జ్ఞాపకం లేదట. అమ్మా, మూడో వ్యక్తికి నువ్వు చేసింది, ఐ డోంట్ నో మై సన్ వాట్ యు హావ్ డన్. తూర్పు నుంచి పడమరకు దూరం ఎంత ఉన్నదో అంత దూరం నీ పాపంలో నేను పంపించేసినాక నేను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోనను. ఇప్పుడు 3 ఉన్నాయమ్మా మీ ముందు. ఏది సత్యం అమ్మా? ఏది సత్యం? మూడో సత్యం కదా. ఏదైతే సత్యం ఉన్నదో దాన్ని మనం ఏం చేయాలమ్మా? పట్టుకోవాలి. మనం గట్టిగా పట్టుకోవాలి. అబ్రహాం లింకన్ ఎవరమ్మా? ఆయన యుఎస్ ప్రెసిడెంట్. ఆయన రాగానే ఏం చేసిండంటే ఈ స్లేవరీ దాన్ని ఒక బిల్ తయారు చేసేసి ఎవరు కూడా స్లేవరీస్ని పెట్టుకోవద్దని ఒక విడుదల చేసేసిండు, పంపించేసి. ఆయన పంపించిన తర్వాత కూడా కొందరు ఆ బానిసత్వంలో ఉన్నారట ఇంకా అట్లనే. ఎందుకు ఉండొచ్చు? 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటిదంటే ఆయన పంపించినటువంటి సందేశం వాళ్ళకు ముట్టలేదు. అంటే నువ్వు ఫ్రీ అయిపోయినవు బాబు, నువ్వు సత్యంలోనికి వచ్చినావు, ఇక ఫ్రీ, యు ఆర్ ఫ్రీ నౌ. అది ఆ యొక్క వార్త వాళ్ళకు రాలేదు. రెండవది, ఆ వార్త వచ్చింది కానీ నమ్మేంత శక్యము కాదు అది. అమ్మో, ఇన్ని రోజులు మేము ఈ బండ కష్టం చేసినాం, మమ్మల్ని ఫ్రీ, నువ్వు వెళ్ళిపోరా బాబు అని చెప్తున్నాడు. ఇది నమ్మవలసిందేనా? అమ్మా, ఈనాటి కాలంలో కూడా ఇవి 2 జరుగుతున్నాయి. మీరు గమనించుకోండి. సువార్త అందలేదు, ఫ్రీ అయిపోయినావు. దేవుడు మీ వద్దకు వచ్చినప్పుడు ఏమవుతాడట? when the truth, when it comes, it will set you free. ఆ వార్త రాలేదు వాళ్ళకు, కొందరికి. రెండో వ్యక్తులకు ఆ వార్త వచ్చింది, బట్ we won't believe. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్తాం మనం? ఇక ఈ దాంట్లో పడిపోయినారు. వాళ్ళకు చెప్పినా కానీ వినరు. అరే బాబు నువ్వు ఫ్రీ అయిపోయినావు అంటే నో. మీరు అంటున్నారు, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతానమ్మా, నాకు తెలియక అడుగుతున్నా మిమ్మల్ని. నాకు చెప్పండి, మీరు నరకంలో ఉన్నారు వాళ్ళమ్మా, పాపులే కదా, పాపం చేసిన వాళ్ళే కదా పాపం. నేనంట తప్పు అది అమ్మా, నేనంట ఏమంట? తప్పు అంట. ఎందుకు చెప్పండి ఒక మాట, అడుగుని మీరు నన్ను. ఎందుకు తప్పు అడగచ్చు కదా మీరు. పాపం చేసినోడు నరకంలో లేరు. ఒక మాట చెప్తున్నా మీకు నేను, పాపం ద్వారా నరకం రాలేదు వాళ్ళకు. ఇంకో మాట కూడా చెప్తున్నా నేను. మీరు యోహాను సువార్త, నేను చక్కటి మాట, ఈ మాట మీతో మాట్లాడిన తర్వాత 1 John 2nd chapter 2nd verse.
ఆయనే మన పాపంలోకి ఏమైండమ్మా? శాంతి చేసేసిండు. అంటే ఈ పేడ్ ఇట్ ఆల్. తర్వాత అమ్మా, మన పాపంలకే గాక సర్వలోకమునకు శాంతిగా. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, నరకంలో ఉన్నటువంటి వ్యక్తి పాపముల ద్వారానే ఆయన నరకంకు పోయిడా? ఈ వాక్యం బట్టి మీరు చెప్పండి. ఈ వాక్యం బట్టి మీకు ఏమర్థమవుతుంది? పాపం ద్వారా కాదు. ఎందుకంటే పాపం గురించి యేసు ప్రభు మన కొరకు చెల్లించిండు, సర్వలోకంకు చెల్లించేసిండు. మరి ఇప్పుడు అడగచ్చు మీరు, మరి వాళ్ళు ఇంకా నరకంలో ఎందుకున్నారు? వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం అంతా అంటాం, అరే నరకం అంటే పాపులే బాబు అక్కడ. నో నో నో, పాపులు కాదు. పాపం కొరకు ఆ సబ్బు వచ్చేసింది యేసు ప్రభు. ఆయన శిలువ మీద యాగం చేసిండు, పాపములన్నింటినీ కడిగేసిండు. మనే కాదు, లోకంనంతా కడిగేసిండు. ఆ బాధ ఎవరికి పెట్టలేదు పాపంది. నీవు నేను లోకమంతా కూడా క్లియర్ పాపం గురించి. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే జాన్ చాప్టర్ 3 వర్స్ 18, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం వచ్చిన ప్రాబ్లం. అది ప్రాబ్లం వచ్చింది అక్కడమ్మా. చదవండి అమ్మా. తీర్పు తీర్చబడదు. ఇప్పుడు వీళ్ళంతా ఎవరున్నారమ్మా అక్కడ? యేసు ప్రభు చేసినటువంటి కార్యము, మీ పాపములకు నేను చనిపోయినరా బాబు, ఇది సంగతి. సిలువలో వేలాడిన, నా రక్తమంతా గార్చిన, మిమ్మల్ని సేవ్ చేసిన, ఇది సువార్తరా బాబు, నమ్ముడి. మేము నమ్మము. అక్కడ పోయి హెల్లో ఉన్న వాళ్ళంతా కూడా యేసు ప్రభును నమ్మనటువంటి వ్యక్తులు. నాట్ బికాస్ ఆఫ్ సిన్స్ హావ్ బీన్ వాష్డ్ అవే. మీది నాది వరల్డ్ మొత్తం సిన్ అంతా నాశనం మొత్తానికి కడిగి పడేసేసిండు ఆయన. నథింగ్. సిన్ ఈజ్ నాట్ ద రీజన్ నౌ. ఫెయిత్, విశ్వసించాలి. అందుకు కొరగా అందరికీ క్రైస్తవులు వెళ్ళి సువార్తను ప్రకటిస్తే వాళ్ళని దంతున్నారు. ఎందుకు కొడతారు బాబు మీరు అందరూ ఆయనని చెప్పు? ఈ సువార్త నమ్మేందుకు ఏదైనా మతం మార్పు చేయమని చెప్తున్నావా? మీరు మారు మనసు పొందుకొని యేసు ప్రభు దగ్గరికి రమ్మని, ఆయన మీ పాపంలన్నీ గడిగేసి మిమ్మల్ని పరలోకంకు తీసుకుపోతాడని చెప్తున్నాం. అంతే కదా ఇక్కడ ఉన్నటువంటి మాట. ఇంకా వేరే మాట అయితే ఏమి తెలియదు కదా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క దేవుని యొక్క కార్యక్రమంలో ఏముండే అంటే నాట్ బికాస్ ఆఫ్ ది సిన్. ఇంకా మీకు కొద్దిగా అర్థం కావాలంటే ఏది కూడా మనుషులతో రాదమ్మ. చనిపోయిన తర్వాత ఏమొస్తుంది మీరు చెప్పండి? ఇది చివరి మాటతో నేను ముగిస్తా. ఏమొస్తుంది చెప్పండి? ఒక మనిషి చనిపోతే 2 వస్తాయి. అంటే 2 కావు, ఒక్కొక్క మనిషితో ఒక్కోటే వస్తుంది. కానీ 2 ఉన్నాయి. 2లో ఏదో ఒకటి వస్తుంది మనకు. మీకు ఈజీగా అర్థం కావాలంటే నేను మరి ఒక చిన్న స్టోరీ చెప్పాలి కదమ్మా. దానికి మీకు మనసు కరెక్ట్గా ఉంటుంది. దానికి ఒక ఆయనకు పాపం పిల్లలు పుట్టలేదట. 50 ఏళ్ళు అయిపోయినాయి, పిల్లలు పుట్టలేదు. ఎన్నో యాత్రలు చేసుకున్నాడు ఆయన. దేవుడు కరుణించిండు, ఒక పిల్లగాన్ని ఇచ్చాడు. మంచిగా పిల్లవాడు పుట్టంగానే ఇక మన దగ్గర ఎట్లా ఉంటుందమ్మా, తెలంగాణలో చూస్తే ధూమ్ధామ్ ఉంటుంది. కొడుకు ఎన్నో రోజుల తర్వాత కొడుకు పుట్టిండు, ఇట్స్ మై బ్లెస్సింగ్. ఊరోళ్ళని అందరినీ పిలిపించేసిండు దావత్కు. నా బ్రదర్ చెప్తాడు ఈ స్టోరీ అంతా కూడా. పిలవంగానే అందరు వచ్చిరట. వచ్చిన తర్వాత నా కొడుకుకి ఏదైనా పేరు పెట్టుకున్నాడట. అందరికీ ఒక్కొక్క చిట్టి మీద రాయండి మీకు తోల్చిన పేరు. ఒక నర్సయ, పుల్లయ్య, ఎల్లయ్య, మల్లయ్య అందరు రాసి ఏదో ఒక పేరు రాసేసి పెట్టేసిపోయారు. అన్నీ చూసిన తర్వాత అవన్నీ ఆయనకు నచ్చలేదు. ఆయన కొడుకు పేరు బంగారం అని పెట్టుకున్నాడు. ఈ 4 సంవత్సరాలు అయింది. బంగారం దంతనే ఉన్నాడు, గుద్దుతూనే ఉన్నాడు. తల్లి ఎంతైనా బంగారమే కదా. ఇక పుట్టినటువంటి కుమారుడు బంగారం అని పెట్టుకున్నాడు. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక కుమారుడు పుట్టిండట. మళ్ళీ ఫుల్ సంతోషం. నాకు 2 కుమారులు కదా. ఊరంతా మళ్ళీ పిలిచాడు. ఇప్పుడు మీరు పేరు పెట్టుండని మళ్ళీ అందరికీ చిట్టీలు ఇచ్చిండాడు. అందరు రాసిరు, ఏదో పేర్లు అన్నీ రాసిరు. ఇక ఆయన అన్ని పేర్లు అని పక్కకు పెట్టి వాని పేరు వెండి అని పెట్టేసిండు. ఇక
చాలా సంతోషంగా పెంచుకున్నాడు వెండిని కూడా. ఇద్దరు అబ్బా ఇక ఆడుతూనే ఉన్నారు. ఇక ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఇంకొక కుమారుడు కూడా పుట్టిండు. ఇంకో కుమారుడు పుట్టంగానే పాపం ఆ కుమారుడు మంచిగా కనిపించలేదట, జర బాగలేడు. ఇద్దరు పిల్లలు బంగారం వెండి అంతా సోక్లేడు అన్నట్టు పిల్లగాడు. ఇక ఈయనకు మంచిగా మనసు అనిపి ఎవరిని అడగలేదు పేరేం పెట్టాలి నాని. ఏం పేరు పెట్టిండట? పాపం అని పేరు పెట్టేసిండట. ఆయన ఒక బంగారం పెట్టిండు, ఇంకొకలకు వెండి పెట్టిండు, ఇంకొక ఆయనకు పాపం అనే పేరు పెట్టేసిండట. ఈయనకు అప్పటికి 80-90 సంవత్సరాలకు వచ్చేసిండు. ఇక చచ్చిపోయేందుకు దగ్గర పడతా ఉంటే ఇక కొడుకుని పిలిచిండు. బంగారం, నా బంగారం పెట్టి రా బంగారం అన్నాడట. అంటే కొడుకు దందని వచ్చిండు. అరే నేను పోతున్నారా, నేను ఇక చచ్చిపోయేటట్టు అయిపోయింది నాది, ఇక నేను పోయే ముందు నేను ఒక్కని పోతే కష్టం ఉంటుంది, నా కొడుక నా బంగారమా నువ్వు నాతో రా అన్నాడట. అంటే బంగారం అయినది కుజర భయంగా చూసి, నాయనా నేను ఇప్పుడే 20 ఏళ్ళు నేను నీతోనే నాయన నేను రావాలా, నేనైతే రాలేను, నాకు ఇంకా బతుకు బాగున్నది, నీ ఏమనుకోకు నాయనా అని బంగారం ఇటు పోయిండట. ఇక తర్వాత ఈ బంగారం వస్తలేదని వెండిని పిలిచిండట. నా కొడుక వెండి రా అంటే వచ్చిండట. అయ్యా నేను పోతున్నారా, నా అయిపోయింది లైఫ్, నాతో పోయేది ఒకటితో ఉన్నది, కాబట్టి నువ్వు కూడా నాతో రా అంటే, అయ్యా నేను లగ్గం చేసుకోవాలా, నేను పిల్లలను కనాలా, నేను ఈ దునియా అంతా చూడాలా, ఇప్పుడే నన్ను రమ్మంటావు, నేను ఎట్లా వస్తా, నేను రానన్నాడట. ఎవరు? వెండి. ఈ పాపమును పిలిచిండట. పాపం దాదా అంటే పాపం వచ్చిందట. నా కొడుక నేను పోతున్నా అంటే పాపం అన్నదట, నేను వస్తా నీతోనే అన్నదట. నేనేమన్నాడట? పాపం నేను వస్తా నీతోనే అన్నాడట. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం చచ్చిపోయేటప్పుడు 2 వస్తాయి మనతో. ఒకటేమో పాపంలో జీవసిస్తే పాపం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ దేవుణ్ణి నమ్ముకుంటే మనకు రక్షణ అనేది మనతో వస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకు ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మనుషులమైనటువంటి మనకు nothing to do with the sin. Is all to do is to believe in the Lord Jesus Christ. యేసు ప్రభువునందు నమ్మిక ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదు. ఇది దేవుని యొక్క సువార్త, ఇది దేవుని యొక్క మాట. దేవుని యొక్క సువార్తలో అమ్మ సేరమ్మ మీరు సేవలోనికి వచ్చినారు కాబట్టి చెప్తున్నాను, అన్నిటికీ సిద్ధపడి ఉండాలి, అన్నిటినీ సహించాలా, అన్నిటినీ ఓర్చుకోవాలా, అన్నిటికి విషయంలో ఏమాత్రం కూడా సేవకులైనటువంటి వారు మరి ముఖ్యంగా నోరు తెరవద్దు. The moment when you open our voice, then we will be in trouble. సేవకుడు ఒక దగ్గర ఓపెన్ చేయాల నోరు, క్వైట్ టైం మోకాళ్ళ మీద ఉండి ప్రభు దగ్గర ఓపెన్ చేసుకోవాలి. ఈ స్టోరీ అంతా ప్రభు ఎక్కడ ఎవరిని ఏం చేయాలో, ఎక్కడ పెట్టాలో, ఏం సంగతి చేయాలో ప్రభు చూసుకుంటాడు. ఈ సేవ నడిపించాలంటేనమ్మ నాట్ వీ కాంట్ డూ. ఈ యొక్క ప్రజలను మనము దేవునిలోనికి నడిపించాలంటే మనతో కాదు, మనకు అది శక్తికి మించిన పని. అది ఆల్ వీ నీడ్ టు డూ సరెండర్ అన్ టు హిమ్, హీ విల్ లుక్ ఆఫ్టర్. ఈ సంఘం గురించి మీరు నమ్ముతారో లేదో, యాజ్ ఎ పాస్టర్ నేను ఐ నెవర్ బీ వరీడ్, నెవర్ ఎవర్ బీ వరీడ్. దేవుడు ఈరోజు నన్ను బాబు నువ్వు క్లోజ్ చేసుకో, నువ్వు బంద్ చేసేసుకో, నువ్వు క్లోజ్ చేసేసుకో, యూ స్టాప్ ఇట్ అంటే ఐఎమ్ హ్యాపీ టు డూ ఇట్, హ్యాపీ టు డూ ఇట్. ఇట్స్ నాట్ మీ. మనం ఫేత్ఫుల్గా ఉంటే హీ విల్ లుక్ ఆఫ్టర్. మనం ఇది ఉన్నామంటే హీ విల్ టేక్ యూ సమ్ అదర్ వే. ఇదే పట్టుకొని నేను ఉంటాను నిక్కని అనే సంగతి మనకు లేదు. డూ ఇట్ విత్ ఫేత్ఫుల్లీ, గాడ్ విల్ లుక్ ఆఫ్టర్ ద అదర్ థింగ్స్. అందుకొరకు ఏమన్నాడు, ఆయన ఏమన్నాడు, నా సిలువ అనేది ఏమన్నాడు ఆయన, ఇట్స్ మై బర్డన్ ఈస్ లైట్ అన్నాడు. ఎప్పుడైతే ఆయన మీద మనం పెడతామో దేవుడి కార్యం జరిగిస్తాం. కాబట్టి సేవకులకు వస్తున్నటువంటి వాళ్ళు, దేవుని పిలుపుని అందుకున్నటువంటి యవనస్తులు 2 సంగతులు చెప్పిన చూడండి. ఏంటి అమ్మా? ఒకటి అమ్మా గట్టి ఆకాశమంతా ఓర్పు, సముద్రం అంతా
ఇవి రెండు మీ హృదయంలో పెట్టుకోండి పాప. మీరు ఏ పొజిషన్లో ఉన్నారో, ఏ మార్గంలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడో, ఆ మార్గంలో దేవుడు మిమ్మల్ని ఎక్సెల్ చేయకపోతే దేవుని మాట 13వ అధ్యాయం కొరింథీయులలో రాసినటువంటి మాటలు మనకు వ్యర్థం. ఆయన ఏమన్నాడు? ఆకాశం గతించును కానీ నా మాట గతించు. నేను ఒకసారి మాట ఇస్తా, అది నేను వాపస్ తీసుకోను. అది అంటిల్ అన్లెస్ ఇట్ అకంప్లిష్ ఇట్ పర్పస్. దేవుడు చెప్పిన మాటలు ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు, ఖచ్చితంగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మరి కొద్ది నిమిషాలు ఆ విధంగానే మనము మన ఆలోచనలను మనం ప్రభువుకు సమర్పించుకొని పరిశుద్ధాత్మ కొరకు, హోలీ స్పిరిట్ గాడ్ కొరకు, హోలీ స్పిరిట్ గాడ్ అడుగుతున్నాడు, ఈ యొక్క సంఘంలో అడుగుతున్నాడు. నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నా అంటే జస్ట్ టచ్ చేసిన నేను నెక్స్ట్ వీక్స్లలో నేను కంపల్సరీ ఇదే వాక్యం మీద నేను మీతో మాట్లాడతా. ప్రియమైనటువంటి వాళ్ళారా, వీ నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. వీ నీడ్ ఇట్ డెస్పరేట్లీ. ఇక్కడ కావాల్సింది అదే పవర్. ఎప్పుడైతే మనం వీఆర్ పవర్ఫుల్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, ఎప్పుడైతే మనలో మూవ్ చేస్తూ ఉంటాడో, మనం అద్భుతమైన కార్యాలు మనం ప్రభు కొరకు చేయగలుగుతాం.